వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా దెబ్బతిందన్న సీఎం చంద్రబాబు. గుంతల పూడ్చివేతపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. గత వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిపోయిందని, దీంతో ఆదాయం కూడా తగ్గిపోయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడి కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన పనులన్నీ సీఎం చంద్రబాబు సహకారంతో పూర్తి చేస్తున్నామన్నారు. స్థానిక వేంపలలోని టీడీపీ కార్యాలయంలో 30 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ పరిశీలించారు. రాష్ట్రంలో 270 టీటీడీ కళ్యాణ మండపాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. టీటీడీ అభివృద్ధి పనులు అలసత్వం వహించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామ పంచాయతీలోని జూనియర్ కళాశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహ అధికారులపై స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిలదీశారు. వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడ పనిచేస్తున్న వర్కర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్ అయ్యారు. రోడ్లపై గుంతలు పూడ్చారని చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వయంగా ఆమెనే రోడ్డుపై గుంతలను పూడ్చివేశారు. ఎన్నిసార్లు చెప్పినా మున్సిపల్ అధికారుల తీరు మార్చుకోవటం లేదని ఎమ్మెల్యే మాధవి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ ముందు నిరసన తెలిపారు. వెంటనే జీవో నెంబర్ 36ను అమలు చేసి రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. చీపురపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. మండలంలోని 6 గ్రామాల పరిధిలో సుమారు 1000 ఎకరాల స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పచ్చటి భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంట్ గేట్ ఎదుట భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆర్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే భూమిని తిరిగి ఇవ్వాలని భూ నిర్వాసితులు నిరసన చేపట్టారు. మరోవైపు 1 టైం సెటిల్మెంట్ చేసే వరకు నెలకు 25,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.